రే నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒక రోజు నువ్వు నీ లైఫ్ లో సక్సెస్ అవుతావురా. నా లైఫ్ లో అందరిలా కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలి అని ఆశలేం లేవురా. ఇంట్లో ఉన్న మా అమ్మని ఏ కష్టం రాకుండా ఆరోగ్యంతో చూసుకుంటే చాలరా. అది ఒక్కటవుతే చాలరా, ఇంకా నా లైఫ్లో నేను సక్సెస్ అయినట్టే. అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే. పాపం పిచ్చిది, మన ఆనందంలోనే తన ఆనందాన్ని చూసుకుంటుంది. రే మచ్చా, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? రే రే విను, నేను ఆల్రెడీ వచ్చేసా. ఎవరన్నా నీ ఫ్రెండ్ ఉంటే డ్రాప్ చేయించుకో. ఎవరున్నారబ్బా? సర్లేరా, నేను వస్తాలే. సరేరా. రే నవాజ్, ఇక్కడే రాజు కాలనీలో ఉన్నా, అర్జెంట్ గా వెళ్ళాలి, డ్రాప్ చేసి చూరారా. వస్తున్నా. సరే దారా కూర్చో. రే నీళ్ళు తీసుకుందాం, ఆ షాప్ దగ్గర ఆపరా. నాతో ఉన్నాయిలేరా, డిక్కీలో తీసుకో. రే ఫాస్ట్ గా పదరా. అబ్బా ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. రే రే వచ్చేసారా, ఒక 2 minutes రా. ఇలాంటి ఫ్రెండ్స్ నీళ్లు తాగాక బాటిల్ని, అవసరం తీరిపోయాక ఫ్రెండ్స్ని ఇలా వాడుకొని వదిలేస్తారు. రే శశా, మనం గోవా వెళ్తున్నాం కదా, బట్టలు అలాగే 10,000 డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకో. హారా మామ, అన్ని రెడీ. అన్నా నేను వస్తా, డబ్బులు కూడా రెడీ చేసుకున్నా. ఎక్కడికి రా వచ్చేది? ఏం అవసరం లేదు. అదేంటన్నా, నువ్వే కదా అందరూ కలిసి వెళ్దాం 10,000 రెడీ చేసుకో అన్నావు. అది మేం వెళ్ళడానికి చెప్పాను రా, అయినా నీ బతుకి గోవా అవసరమా? ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు? నేనేమన్నా ఊరినే వస్తా అంటున్నానా? నువ్వు చెప్పినట్లే 10,000 తెస్తున్నా కదా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఇచ్చే 10,000 అక్కడ తినడానికి కూడా సరిపోవు. రే ఏంట్రా వాన్ని అలా అనేసావు? తప్పలేదురా, వాడు ఆ 10,000 తెచ్చాక ఏం చేశాడో తెలుసా? అమ్మా మా ఫ్రెండ్స్ అంతా గోవాకు వెళ్తున్నారు, నేను వెళ్ళాలి, 10,000 అమ్మా. సడన్ గా 10,000 అంటే యాడ్ నుంచి వస్తాయిరా? నాకు అదంతా తెలియదమ్మా, ఇస్తావా లేదంటే ఎక్కడైనా దూకి చచ్చిపోమంటావా? రే ఏం మాటలు రావి, అలా అనకు. చెల్లి ఫీజు కోసం దాచిన డబ్బులున్నాయి, తీసుకోపోరా. మన సంతోషం కోసం మన అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదురా, వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఇలాంటి చిన్న చిన్న ఆనందాల కోసం తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి. అన్నా అక్కడ ఎవరో తాగి పడిపోయారు, నీకేమన్నా తెలుసా? ఈ ఏరియాలో పడిపోయాడా? ఈ ఏరియా ముందే మంచిది కాదు, తన జేబులో డబ్బులు ఉన్నాయేమో, ఎవరైనా కొట్టేస్తారు. ఎంతుందో చూడు. అన్నా చాలా డబ్బులున్నాయన్నా. అవునా? ఎంతున్నాయో చూడరా, ఎవరికైనా ఇచ్చి పంపిద్దాం. రే షాహుల్, అన్నా ఇతను ఎవరో తెలుసా? మా పక్కూరోడే అన్నా, మార్కెట్ లో పని చేస్తుంటాడు. జాగ్రత్త జాగ్రత్త రా. రే డబ్బులు ఇవ్వు. రే షాహుల్, ఈ డబ్బులు ఆ పిల్లోని వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపేసిరా, నీ ఆటో బాడిగా నేను ఇస్తా. సరే అన్నా. అన్నా పొద్దున్నే ఒకరికి సాయం చేసి ఆటోలో పంపించాం కదా, అతను నీకు ట్యాంక్స్ చెప్పడానికి వస్తున్నాడేమో అన్నా. అన్నా పొద్దున్నే మీరే అంట కదా తాగి పడిపోతే డబ్బులు ఇచ్చి ఆటోలో పంపించినది. మా అన్ననే పంపించాడు బాబు. డబ్బులు పంపించారు కానీ దాంతో పాటు నా మొబైల్ ఫోన్ కూడా ఉందన్నా. ఏమో బాబు, మాకు తెలీదు. మర్యాదగా నా ఫోన్ ఇస్తారా, లేదంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటారా? ఇలాంటి వాళ్ళకి మంచి చేయాలనుకుంటే మనకి చెడే జరుగుతుంది. హలో, ఎక్కడున్నావురా? ఇక్కడే డాబా దగ్గర ఉన్నారా రా? సరే వస్తున్నా. రే ఆ నవాజ్ని మనతో కలవడానికి పిలవద్దురా, వాడంటే మాకు సరిపోదు. ఎందుకురా, వాడితో మీకేం ప్రాబ్లం? వాడు కూడా మన ఫ్రెండే కదా. మ్యాటర్ ఫ్రెండ్షిప్ ది కాదురా, డబ్బుల్ది. మేము మనతో కలిసి తిరగలేం. రే వాడు నా ఫ్రెండ్, వాడి పరిస్థితి ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు. ఏదో ఒక రోజు వాడు సంపాదిస్తాడు, అప్పుడు వాడు ఖర్చు పెడతాడు. ఇంకోసారి వాళ్ళు లేనప్పుడు ఇలా మాట్లాడకండి రా, ఏదన్నా ఉంటే వాడు ముందే మాట్లాడండి. ప్రతి ఒక్కడు నా గురించి వెనక మాట్లాడేవాడే, నా గురించి తప్పుగా వినేవాడే. కానీ నీలాంటి ఫ్రెండ్ అదృష్టం ఉంటేనే దొరుకుతాడురా. నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోవు. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి స్నేహితుడు పొందినప్పుడు కలుగుతుంది. తీసుకోరా.
ఈ పిల్లలేంటి నా బైక్ మీద? ఏ పిల్లలు పక్క. రే ఉండ్రా, పిల్లలు రా వాళ్ళు, ఆడుకొని. అలా మాట్లాడతావు ఏంట్రా? బండికి ఏమన్నా అయితే? పిల్లలు రా వాళ్ళు, నీకు తెలీదా? మనం కూడా చిన్నప్పుడు సేమ్ ఇలానే ఆడుకునే వాళ్ళం. నీకు ఇంకో విషయం తెలుసా? మనం చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు జీవితంలో మర్చిపోలేని రోజులు రావి. అప్పుడు మనం త్వరగా పెద్దగా అవ్వాలని, బైక్ నేర్చుకోవాలని, ఇంకా ఫ్రెండ్స్తో కలిసి బాగా తిరగాలని, గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోవాలని, మొత్తం లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలు చూస్తే ఎక్కడికి పోవాలనిపించదు, ఏం చేయాలనిపించదు.